తను ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టేదంటే దరిదాపుగా 10 ఆ టైంలో పడుకుందామని చెప్పేసి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకొని పడుకున్న వెంటనే సాతాను వచ్చేసేసి నా గుండెల మీద కూర్చునేది, నా పొట్ట మీద కూర్చొని నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని, ఆ లోపల ఉన్న పిండాన్ని చంపేయటానికి, ఎందుకంటే ఆ పిండం బయటికి రావద్దు, ఆ పిండాన్ని నేను లోపలే ప్రతిరోజు నైట్ వచ్చేది, పొట్ట మీద కూర్చునేది, పొట్ట మీద గుద్దేది, గుడ్డెల మీద కూర్చునేది, పేక పట్టుకొని గొంతంతా నులిమేది, నన్ను చంపేయాలని చూసేది, లోపల పిండాన్ని చంపేయాలని చూసేది. ఎంతగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా నన్ను సాతాను ఏం చేసేదంటే అడవుల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి, గుహల్లోకి పరుగులెత్తిచ్చేది. నేను ఈ సాతానికి భయపడిపోయి అదిరిపోయి ఏం చేయాలడానికి అంత పొట్టేసుకొని అంత కడిపేసుకొని పరుగులు పెట్టేదాన్ని, ఉరుకులు పెట్టేదాన్ని, దాని దగ్గర నుంచి పారిపోవటానికి. అంత భయంకరంగా సాతుందో నాకు అర్థమయ్యేది కాదు ఎవరికి. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోవడానికి, ఈ సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడతారని ఆశిస్తూ ఆ సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రజెంట్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, కొత్త కమలాపురం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, తురకగూడెం గ్రామం అనే 2 పల్లెటూర్లు, విలేజ్ ప్రాంతాల్లో దైవ సేవకురాలుగా దేవుని యొక్క సేవ చేస్తూ నేను నా భర్త దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాము. దరిదాపుగా 2003 నుంచి ఈ 2025 వరకు కూడా నేను నా భర్త ఇద్దరము కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ముందుకు వెళుతూ ఉన్నాము. ఈ దేవుని పరిచర్యకు రాకముందు నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటి, ఏ విధముగా దేవుని పరిచర్యకు వచ్చాము, దేవుడు మా జీవితాల్లో చేసిన ఆయన తలపెట్టిన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఉద్దేశానికి ఆయన చిత్తానికి తల ఉంచితే దేవుడు ఏం చేయగలడు, ఎంతవరకు తీసుకొని వెళ్ళగలడు అనే సాక్ష్యాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాస్తవానికి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే అప్పుడు డివైడ్ కాలేదు, ఇప్పుడు డివైడ్ అయినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము. విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా కొండపల్లి, బొమ్మల కొండపల్లి అంటారు. అలా కొండపల్లిలో నేను నా చదువు, నా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ అంతా కూడా నివాసం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే నా బాల్య దినాల నుంచి కూడా నేను దేవుని సన్నిధిలో పెరిగి పెద్దదాన్ని అయ్యి, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళటం, పాటలు నేర్చుకోవటం, బైబిల్ చదవటం, బైబిల్ కథలు నేర్చుకోవటం, అలా నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుంటూ వచ్చాను. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకుంటూ దేవుని సన్నిధిలో బలంగా ఉంటూ ఉండేదాన్ని. కొండపల్లి ప్రాంతంలో బాయ్స్ హై స్కూల్ దగ్గర షాలేం ప్రార్థనా మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి రెవరెండ్ బి యేసురత్నం గారి యొక్క ఆధ్వర్యంలో నేను నా చిన్నతనం నుంచి కూడా నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాను. ఆయన గారి యొక్క సూచనల మేరకు పాటలు నేర్చుకోవటం, వాక్యం నేర్చుకోవటం, కథలు, ఉపమానాలు నేర్చుకోవటం, ఆధ్యాత్మికంగా ఎదగటం, ఆ విధముగా నేను దేవుని బిడ్డగా భూలోకంలో జీవించడం నాకు దేవుడిచ్చిన కృప అని నేను నమ్ముతూ ఉన్నాను. వాస్తవానికి చూస్తే ఎవరైనా తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళుతూ పిల్లల్ని దేవుని సన్నిధిలో నడిపిస్తూ ఉంటారు. కానీ మా ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు కానీ మా చెల్లి కానీ దేవుని సన్నిధికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్గా ఉంటూ క్రిస్మస్కి సంవత్సరానికి ఒక్కసారే పండగ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ క్రిస్మస్ రోజున ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఆర్సీఎం చర్చికి వెళ్ళి ఆ ఆర్సీఎం చర్చిలో ఆ పండగ జరిపి మరలా ఇంటికి వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం పండగ వరకు కూడా బంధనానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ వెళ్ళేవాళ్ళు కాదు మా పేరెంట్స్. అలాంటి పరిస్థితుల్లో ఈ కొండపల్లి బాయ్స్ హై స్కూల్ దగ్గర షాలేం ప్రార్థనా మందిరంలో బిఎస్ రత్నం గారు దేవుని పిలుపు మేరకు పరిచర్యను స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అయ్యగారు కొండపల్లి వచ్చి అక్కడ మందిరం పరిచర్య జరుగుతూ ఉంది, సేవ జరుగుతూ ఉంటే ప్రతిరోజు కూడా స్కూల్కి వెళుతూ స్కూల్ నుంచి వచ్చి
మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ చర్చి కాడికి వెళ్ళిపోయి అయ్యగారితో పాటలు నేర్చుకోవటం, నేను నాతో పాటు కొంతమందికి పిల్లలను కలిసి అలా నా ఆధ్యాత్మిక జీవితం కొనసాగించబడింది. అలా జరుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత యేసురత్నం అయ్య గారు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ తర్వాత మా బాబాయ్ గారైన పాస్టర్ కె ఇమ్మానియల్ గారు దేవుని పిలుపు మేరకు సేవకు రావటం జరిగింది. దేవుని సేవకు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకొని దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకొని వివాహం లేకుండా సేవ చేసే పరిస్థితుల్లో దేవుడు మా బాబాయ్ గారిని పిలుచుకున్నారు. మా బాబాయ్ గారి సేవకు వచ్చిన తర్వాత ఇంకా నా ఆధ్యాత్మిక పరిస్థితి బలంగా మెరుగుపరచబడింది. వాస్తవానికి మా ఇంట్లో మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు, ఒక మేనత్త. ఎవరు కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు. పండగకు మాత్రమే క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళు. మిగతా రోజుల్లో ఎవరు ఏ విధంగా ఎవరి ఇష్టానుసారంగా ఎలా ఉండాలో వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా ఉండేవాళ్ళు. కానీ నేనైతే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. మా ఇంట్లో మా బాబాయ్ యేసురత్నం గారి దగ్గర తర్వాత సేవ చేయడానికి వచ్చిన మా బాబాయ్ తన యవ్వన కాలంలో కూడా పాస్టర్ గారిని వెంబడించటం, సేవా జీవితంలో ఏటంటే అటు ప్రార్థనకి వెళ్ళటం, ఆ విధముగా మా బాబాయ్ యేసురత్నం గారి యొక్క శిష్యుడిగా ఉంటూ ఆయన తదనంతరం సేవకు రావటం జరిగింది. ఆ తదనంతరం నేను మా కుటుంబం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని. అయ్యా, నీ రక్షణ భాగ్యం మా కుటుంబానికి ఇవ్వు, మా అమ్మకి మా నాన్నకి ఇవ్వు. నేను ఒక్కదాన్నే మందిరానికి వస్తూ ఉన్నా, నా కుటుంబంలో ఎవరు మందిరానికి రావట్లేదు అని చెప్పేసి పలుమార్లు యేసురత్నం అయ్య గారు వచ్చి మందిరానికి రండి, ప్రార్థనకి రండి అంటే ఆయన గారిని ఎగతాళి చేసేవాళ్ళు, అపహాస్యాస్పదంగా మాట్లాడేవాళ్ళు. మేం చర్చికి వెళ్ళడం ఏంటి, మేం మందిరానికి వెళ్ళడం ఏంటి అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు మా పేరెంట్స్. 5 అన్నదమ్ములు, మా నాన్నగారు వాళ్ళు ఎవరు కూడా మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు. మా బాబాయ్ ఎప్పుడైతే సేవకు వచ్చారో, సేవకి తన జీవితాన్ని సమర్పించుకొని వివాహం లేకుండా సేవ చేయడం ప్రారంభించారు. అప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న మా పెద్దనాన్న వాళ్ళు కానీ, మా ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మందిరానికి రావటం ప్రారంభించారు, ఆరాధనకు రావటం ప్రారంభించారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటే నా యొక్క ఇంటర్ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీటింగ్స్ అరేంజ్ చేశారు మా బాబాయ్ గారు, ఇమ్మానియల్ గారు. ఆ మీటింగ్స్లో ఎవరైనా రక్షణ పొందే వాళ్ళు ఉంటే మీరు లేచి నిలబడమని చెప్పేసి ఆఖరి రోజు మీటింగ్లో అనౌన్స్ చేశారు. చిన్నతనం నుంచి కూడా సండే స్కూల్కి వెళుతూ పాటలు నేర్చుకొని ప్రార్థనలో ఉంటూ వాక్యాన్ని నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలపడిన నేను ఒకానొక రోజు దేవుని సన్నిధిలో రక్షణ బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా మా బాబాయ్ గారు ఆ విధముగా అనౌన్స్ చేయగానే నేను ఆలోచించకుండా వెంటనే లేచి నేను ప్రార్థన చేసుకొని, అప్పటికే నేను రక్షణకు సిద్ధపడి ఉన్నాను కాబట్టే ఎవరిని అడగాల్సిన పని లేదు, ఇది నా వ్యక్తిగత రక్షణ అని చెప్పేసి అనౌన్స్ చేసిన వెంటనే నేను లేచి నిలబడి నేను రక్షణ పొందుతానని చెప్పేసి నా పేరు ఇచ్చాను. నాతో పాటు ఒక 4-5 రక్షణకి లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్, 30 అబోవ్ ఏజ్ ఉన్నవాళ్ళు. ఒక 17 ఇయర్స్లో రక్షణ కోసం లేచి నిలబడిన వ్యక్తిని నేనే, యవనస్తురాల్ని. ఎప్పుడైతే నేను పేరు ఇచ్చానో అందరూ కూడా నన్ను అడిగారు, ఎవరైనా బలవంతం చేస్తే రక్షణ తీసుకుంటున్నావా, ఎవరైనా నేను బలవంతం చేశారా, ఇప్పుడు ఈ వయసులోనే నీకు రక్షణ అవసరమా, ఇప్పుడే ఎందుకు రక్షణ తీసుకుంటున్నావు, బాప్తిసం తీసుకోవడం అంటే మాటలు కాదు, బాప్తిసం తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చాలామంది నన్ను మాటలతో అడిగారు. అయితే నేను రక్షణ తీసుకుంటాను అని చెప్పేసి పేరిచ్చే సంగతి కూడా, నేను ప్రార్థన చేసుకునే సంగతి కూడా మా అమ్మకి మా నాన్నకి తెలీదు. నేను ఏ రోజు కూడా చెప్పలేదు, ఎందుకంటే వారు అప్పటికి ఇంకా ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడలేదు. రక్షణ బాప్తిసం అంటే వాళ్ళు ఆటంకపరుస్తారేమని నేను చెప్పలేదు. ఎప్పుడైతే మా బాబాయ్ గారు అనౌన్స్ చేశారో వెంటనే లేచి నేను నిలబడి 1996 సంవత్సరము జనవరి నెల 29వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకునేటప్పుడు కూడా మా బాబాయ్ కూడా అడిగారు, మా అమ్మ మా నాన్న కూడా నీకు ఇష్టమేనా, తీసుకుంటావా అని చెప్తే తీసుకుంటానని చెప్పేసి అన్నాను. అలా దేవుని చిత్త ప్రకారం నేను 96 సంవత్సరంలో బాప్తిసం తీసుకోవటం జరిగింది. వాస్తవానికి నా జీవితంలో
ఏంటంటే తల్లిదండ్రులు మందిరానికి కంటిన్యూగా వెళుతూ వెళుతూ వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడి దేవుని రుచిని దేవుని శక్తిని ఎరిగిన తర్వాత మేము పొందిన ఈ రక్షణ మా జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు కాబట్టి మా వెనకొచ్చే మా వారసత్వం కూడా రక్షణలో ఉండాలి, బాప్తిసం తీసుకోవాలని పిల్లల్ని ప్రోత్సహించి రక్షణ ఇప్పిస్తారు. కానీ నా జీవితంలో జరిగింది ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను రక్షణ పొందాను. నేను రక్షణ పొందిన తర్వాత ఇంకా నేను ఆధ్యాత్మికంగా బలపడుతూ నేను దేవుని సన్నిధిలో కొనసాగుతున్న సందర్భంలో మా అమ్మగారు ఆత్మీయంగా బలపడడం, మా నాన్నగారు బలపడడం, దేవుని రుచిని దేవుని అభిషేకాన్ని దేవుని గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించటం, నా తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కసారి రక్షణ పొందటం జరిగింది. ఆ తర్వాత మా చెల్లి, మా తమ్ముడు, చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు అందరూ కూడా రక్షణ పొందటం జరిగింది. ఫ్యామిలీలో ఫస్ట్ నేను రక్షణ పొందాను, నా తర్వాత నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నా తర్వాత 2 తమ్ముళ్ళు, 1 చెల్లి, వాళ్ళకు వచ్చిన తమ్ముడికి వచ్చిన భార్యలు కానీ చెల్లికి వచ్చిన భర్త కానీ అందరూ టోటల్ ఫ్యామిలీలో రక్షణ పొందిన వారుగానే దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి రక్షణలో బలపరిచి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ విధముగా నా ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతూ ఉంటే 1996 సంవత్సరము మే నెల 13వ తారీఖు నాకు వివాహం జరిగింది. మా అత్తగారు ఊరు కైకులూరు పక్కన ఆలపాడు అనే ప్రాంతంలో శుభాకర్ రావు గారు, కృపమ్మ గారి యొక్క కుమారుడు ప్రసాద్ గారితో నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన అప్పటికి ఆయన గారు బాబన్న గారు, వారి యొక్క నక్సలైట్ బాబన్న గారు, వారి బావగారు ఆయన పరిచర్యలో ఆయనతో పాటు కలిసి ఆయన కూడా వెళుతూ ఉండేవారు. క్యాసెట్లు సేల్ చేయటం, మీటింగ్స్కి వెళ్ళటం, ఆయనతో పాటు ఉండటం, మీటింగ్స్కి డేట్స్ తీసుకోవటం, అవంతా కూడా పరిచర్యలో ఆయనతో పాటు వెళుతూ ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత ఆ కొండపల్లిలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆయన ఒక స్కూల్లో టీచర్గా వెళుతూ నేను ఈ విధముగా మేమిద్దరము కూడా వివాహం అనంతరము కూడా దేవుని సన్నిధిలో కొనసాగించబడటం జరిగింది. వివాహం అయిన తర్వాత మాకు ఎటువంటి సమస్యలు అనేది ఏది లేదు. వివాహం కాకముందు నేను ఏ విధముగా దేవుని సన్నిధిలో ఆనందంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాను, వివాహం అనంతరము కూడా నేను అలానే ఆనందంగా ఆధ్యాత్మికంగా బలంగా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాము. ఈ విధంగా మా యొక్క వైవాహిక జీవితము ముందుకు కొనసాగుతూ ఉన్న సందర్భంలో నాకు వచ్చిన నా భర్త కూడా వివాహం కాకముందే ఆయన గారు కూడా రక్షణ పొంది ఆల్రెడీ రక్షణ పొందే ఉన్నారు. ఇద్దరం కూడా వివాహం కాకముందే రక్షణ పొంది వివాహం తర్వాత మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ విధంగా వివాహం అయిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మాకున్న ఒకే ఒక లోటు ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా ఆశపడేది అదే, వివాహం అయ్యింది అని అంటే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా సంతానం అనేది అందకపోతే ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో నేను అదే సంఘటనని ఫేస్ చేశాను. నేను 96లో పెళ్ళయింది, నాకు సంతానం అందట్లేదు. మా అమ్మ వాళ్ళు 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంతానం అందట్లేదు, ఆలస్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ చేయించటం, అనేక హాస్పిటల్కి వెళ్ళటం, లేకపోతే పసరు మందులు తాగించటం సంతానం కోసం. ఈ విధముగా వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని మందులు వాడి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఏం చేసినా కూడా సంతానం అనేది కలగట్లేదు. అదొక వేదన అయిపోయింది, అదొక బాధ అయిపోయింది. మానసికమైన క్షోభను నేను నా భర్త కొన్ని సంవత్సరాలు అనుభవించాము. ఎటువంటి ఆటుపోట్లు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఎదురు దెబ్బలు ఏమీ లేకుండా బలంగా ఆధ్యాత్మికంగా కొనసాగిస్తున్న మా జీవితంలో ఇటువంటి సంఘటన ఏర్పడేసరికి ఇద్దరం కూడా 2 సంవత్సరాల తర్వాత మానసికంగా కృంగిపోయాం. నేను నా భర్త ఇద్దరం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సంతానం అనేది అందట్లేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది సంతానము? మనుషులు చూసే చూపులు, మనుషులు మాట్లాడే మాటలు చాలా మనసుని బలహీనపరిచాయి. చిన్నప్పటి నుంచి నేను దేవునిలోనే ఉన్నాను కదా, దేవుని సన్నిధిలోనే ఉన్నాను కదా,
దేవుని సన్నిధిలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను కదా, ఎందుకు ఈ విధముగా దేవుడు నా విషయంలో చిన్న చూపు చూశాడు, ఎందుకు నాకు సంతానం అనేది కలగట్లేదని చెప్పేసి ప్రతి పగలంతా స్కూల్కి వెళ్ళి నేను వచ్చేదాన్ని, పగలంతా డ్యూటీకి వెళ్ళి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి ఆయన వచ్చేవాడు. సాయంత్రానికి వచ్చేసరికి ఇద్దరికి కూడా నిద్ర పట్టేది కాదు. పడుకోవటానికి ముందు ప్రార్థన చేసుకుందామని చెప్పేసి ఇద్దరం మోకాళ్ళు వేస్తే ఇద్దరు కళ్ళ నీళ్లు దారులై పారే ఏర్లై పారినట్టుగా కన్నీరు పారేది. ఇదే సమస్య, ఇద్దరం ప్రార్థన చేసినా కూడా ఇదే సమస్య. సంతానం కావాలి, గర్భఫలం స్థిరపరచబడాలి, మాకు బిడ్డలు కావాలి అని చెప్పేసి ప్రతిరోజు ఇద్దరం కూడా ఎదురు బదురు కూర్చొని ఇద్దరం ఒకళ్ళు చేతులు పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళం. మాకు సంతానం కావాలయ్యా, గర్భఫలం ఇవయ్యా. ఆ విధముగా ప్రార్థన చేసిన 2 సంవత్సరాలు కూడా పెళ్ళయి అప్పటికి 2 సంవత్సరాలు, మీకు తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం కూడా ఈ విషయం కొరకే మేము దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాము. అయినా కూడా ప్రార్థనగానే మిగిలిపోతుంది, కానీ గర్భఫలం స్థిరపరచబడట్లేదు, ఆలస్యం అవుతుంది. ఇంకా మాటలు అనేవారు మాటలు ఎక్కువైనాయి, నిందించేవారు నిందలు ఎక్కువైనాయి, అవమానాలు ఎక్కువైపోయినాయి. ఎవరిని చూస్తే ఎవరి మొహం చూసినా కూడా వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ అర్థమైపోయాయి. ఒక రకంగా చూడడం, ఇంకా పిల్లలు పుట్టలేదా, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పేసి అనటం, ఇవన్నీ కూడా నేను ఫేస్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఆ రోజు నన్ను ఏలుబడి చేశాయి. ఏమైనప్పటికీ కూడా నా ఆధ్యాత్మిక స్థితిలో నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన జీవితంలో దేవుడు ఏమైనా కార్యాలు చేయాలి అనుకుంటే అది దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, మన పట్ల దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. ఆ చిత్తము ఆ ఉద్దేశం అనేది నెరవేర్చబడడానికి ఆయన చేసే కార్యాలు కొన్ని ఆలస్యం చేస్తాడు. అయితే అప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలు, ఎటువంటి బలహీనతలు, ప్రాముఖ్యంగా నాకు ఇదే కావాలి, నువ్వు నాకు ఇది ఇవ్వు ప్రభువా, ఇస్తావా ఇవ్వవా అని అడిగిన సందర్భాలు కూడా ఏమీ లేవు. అంతా కూడా హ్యాపీ లైఫ్, బాల్యం కానీ యవ్వనం కానీ లేకపోతే వివాహం కానీ వివాహం అనంతరం కానీ అంతా కూడా మంచిగానే ఒక నది మీద ఒక పడవ ఎలా సాఫీగా ప్రయాణం సాగుతుందో అలా సాగిపోతూ ఉంది. ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఏమీ లేవు. హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ గర్భఫలం విషయంలో ఒక్కసారే ఆలస్యం అయ్యేసరికే చాలా మానసికంగా స్ట్రగుల్ అయిపోయాం, విశ్వాసంలో సన్నగిల్లిపోయాం. ఎందుకు దేవుడి కార్యం చేయట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం, పిల్లలు ఇన్ని సంవత్సరాలు అయ్యి వివాహం కూడా ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ చిత్తం ఏంటి ప్రభువా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భాలు అవి. అటు చూస్తే నా భర్త గారికి అటు భావన గారితో కలిసి దేవుని పరిచర్యలో మీటింగులకి అటు ఇటుకు వెళ్ళిన ఆయన పరిచర్యలో సహాయకుడిగా సహకారుడిగా ఉన్న అనుభవంతో ఆయన కొండపల్లి వచ్చిన తర్వాత సండే స్కూల్ పరిచర్య నడిపించడం, మా బాబాయ్ గారితో కలిసి ఎటు ప్రార్థనలు అంటే అటు ప్రార్థనలకు వెళ్ళటం, ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందటం, ప్రార్థనలో బలంగా ఆయన కూడా వాడబడడం, ఈ విధమైన పరిస్థితులు అటు కొనసాగుతూ ఉన్నాయి. నేను నాకే ఉన్న పరిస్థితిని బట్టి నేను స్కూల్కి వెళ్ళడం రావటం ఈ విధంగా అవుతుంది. కానీ ప్రాబ్లంగానే ఉంది, సమస్యగానే ఉంది, కొరతగానే ఉంది. ఆ కొరత అనేది పోడ్చబడట్లే. ఆ మానసిక వేదన పైకి మనుషులకి మేము అటు ఆయన పనికి ఆయన, నా పనికి నేను, ఏటన్నా ప్రార్థన అంటే ప్రార్థనలు ఏటంటే అటు వెళుతూనే ఉన్నాం. కానీ లోపల ఒక చెదపురుగు చెక్కను తొలిచినట్టుగా మా మనసులో ఉన్న ఆ కొరత లోటు అనేది మా ఇద్దరిని కూడా వేధిస్తూనే ఉన్న సందర్భాలు అవి. అనుకోకుండా ఆ విధంగానే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక పిల్లలు పుట్టే అవకాశాలు లేవా మాకు అనుకొని మేము నీరసించిపోయే పరిస్థితులు కూడా మాకు అనుభవంలోనికి వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు 2020 సంవత్సరము సెప్టెంబర్ 21వ తారీఖు మన బాబన్న గారు మంగళగిరి దగ్గర గుంటూరు మీటింగ్ ముగించుకొని రిటర్న్లో వస్తూ ఉంటే బస్ యాక్సిడెంట్లో ఆయన గారు స్పాట్ డెడ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా ఆ వార్త వినగానే అసలు మాకు అందరికి కూడా షాకు. మా ఆడపడుచు గారు కూడా చాలా ఇదైపోయారు, కోమాలోకి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అలా తన యొక్క చెల్లి భర్త అయిన బాబన్న గారు చనిపోవటం, మా అయ్యగారు చాలా ఇష్టపడేవారు వాళ్ళ బావగారు అంటే.
అసలు బావలాగా ఉండేవాళ్ళు కాదు, కానీ చాలా ఇష్టపడేవాళ్ళు. బావ అంటే ఇక అసలు ఆయనకి హృదయంలో ఒక స్థానం ఉండేది బాబన్న గారికి. అలాంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయారన్న వార్త వినగానే హుటాహుటిన మేమందరం కూడా పోచారం వచ్చేసాము. పోచారం రావటం, ఇంకా ఒక కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథాప్రకారం మా ఊరు కొండపల్లి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఉంటూ ఉన్నాము. ఎప్పుడైతే ఆయన గారు చనిపోయారో, చనిపోయిన దగ్గర నుంచి కూడా నా భర్త గారు మానసికంగా నలిగిపోయాడు. ఎందుకంటే హఠాత్తుగా అంత పరిచర్య చేస్తున్న, అప్పటికే ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో పట్టణాల్లో, ఎన్నో గ్రామాల్లో అనేక మీటింగులు పెట్టి తన సాక్ష్యాన్ని చెప్పి ఆధ్యాత్మికంగా అనేక మందిని బలపరిచి అనేక మందిని రక్షణలోనికి తీసుకొని వచ్చి బలమైన సేవ జరుగుతున్న సందర్భంలో బాబన్న గారు చనిపోయే ఆయన పరిస్థితి నా భర్త గారిని కలిచివేసింది. ఆ బాధ 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 ఇక మేము ఇది మర్చిపోయాం. ఏది మాకు పిల్లలు పుట్టట్లేదు అనేది ఇక మాకు మర్చిపోయి, ఎప్పుడైతే ఆయన గారు చనిపోయారో నా భర్త గారు ఏమైపోయారంటే మానసికంగా నలిగిపోయారు. ఇక ఆయన ధ్యాసంతా కూడా మా బావగారు చనిపోయారు, పరిచర్య ఎట్లాగా. అప్పటికి పాస్టర్స్ ట్రైనింగ్, ఒక 10-15 మంది పాస్టర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. అనాథ పిల్లలు హాస్టల్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నిటి గురించి ఈయన మదన పడుతూ ఉండేవాడు. ఇంట్లో ఉండేవాడు, పనికి వెళ్ళేవాడు, నైట్ పడుకునేవాడు, కానీ మనిషి ఏదో లోకంలో ఉండేవాడు, లోన్లీగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. తనకు తానే లోపల ఏదేదో మాట్లాడుకుంటూ ఉండేవాడు. తనకు తానే లోపల మానసికంగా నలిగిపోతూ ఉండేవాడు. సరిగా కంటి నిండా నిద్రపోయేవాడు కాదు, కడుపు నిండా అన్నం తినేవాడు కాదు, సరిగా ఆ జాబ్కి వెళ్ళేవాడు కాదు. మనిషి అంతా కూడా నీరసించిపోతా గడ్డం పెంచుకొని, జుట్టంతా పెంచుకొని మనిషి అంతా కూడా ఒక రకంగా అయిపోయి ఏదో లోకంలో ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఈవెన్ నాతో కూడా మాట్లాడుకుంటా ఉండేవాడు. అలాగా సెప్టెంబర్ 21వ తారీఖు 2020 సంవత్సరం ఎప్పుడైతే బాబన్న గారు చనిపోయారో, చనిపోయిన తర్వాత అదే మానసిక వేదనతో నలిగిపోతూ ఉన్న నా భర్తకి అనేక మార్లు దేవుని యొక్క స్వరం దర్శన రూపేణ మాట్లాడడం, ఆయన బలపరచడం జరిగింది. ఏమని అన్నానంటే, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని సేవకు వెళ్ళాలి, నేను నిన్ను సేవకుడిగా చూడాలనుకుంటున్నాను, సేవకుడిని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన వాళ్ళ బావగారు చనిపోయిన ఆ బాధలో, ఆ మానసిక వేదనతో లోన్లీ ఫీల్ అయిపోయి అంతగా ఆయనతో పరిచర్యలో కలిసి తిరిగిన అనుభవంలో ఉన్న ఆయన చనిపోయిన తర్వాత అసలు ఎవరితో మాట్లాడే పరిస్థితులు లేని అసలు మనిషి ఎలా అయిపోయాడంటే ఒక పిచ్చోడ్ టైప్ అయిపోయాడు. నేను పర్సనల్గా చూసిన దాన్ని బట్టి నేను చెప్పాలేనంటే, ఓ పిచ్చోడు గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని మనిషి అంతా కూడా ఒక రకంగా అయిపోయి పిచ్చోడ్లాగా అయిపోయాడు. ఏదో లోకంలో ఉండేవాడు, ఏదో తనకు తానే లోపల మాట్లాడుకునేవాడు. నైట్ పడుకున్నా కూడా పడుకున్నాడు నిద్రపోయినట్టే నిద్రపోయేవాడు. ఒక్కడే ఏదో కలవరించినట్లుగా, ఏదో మాట్లాడుకున్నట్టుగా, ఏదో అరిచినట్టుగా, ఏదో చేసేవాడు. ఎందుకు ఎట్లా చేస్తున్నాడు అని నాకు కూడా అనిపించేది. కానీ ఒక్కొక్కసారి నేను బావగారు చనిపోయారు కదా, అందుకే ఈయన ఎట్లా మానసికంగా ఇదైపోయాడులే, డిస్టర్బ్లో ఉన్నాడులే అని చెప్పేసి అనుకొని మళ్ళీ కొన్ని సార్లు నేను సమర్థించుకునేదాన్ని. అలా జరుగుతున్న సందర్భంలో కొన్ని నెలలు గడిచిన తర్వాత యథామామూలు రోజులాగానే ఆయన జాబ్కి ఆయన వెళ్ళొచ్చారు. నా డ్యూటీకి నేను స్కూల్కి వెళ్ళొచ్చాను. భోజనం చేసాము, పడుకున్నాము, అంతా అయిపోయింది. తర్వాత అర్ధరాత్రి 12 గంటల ఆ టైంలో దాటిన తర్వాత దేవుని స్వరము నా భర్త గారికి డైరెక్ట్గా వినపడుతూ ఉందంట. ఏమని వినపడుతుంది అని అంటే, నేను ఈ ప్రాంతంలో నుంచి నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను, నేను చూపించు ప్రాంతానికి నిన్ను వెళ్ళమని చెప్పాను, అయినా నువ్వు వెళ్ళట్లేదు, నేను నిన్ను సేవకుడిగా చూడాలనుకుంటున్నాను, నీతో నేను సేవ చేయించుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా మాట లెక్క చేయట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు ఇప్పుడు ఉన్న పాటను ఉన్నవాడివే ఉన్నట్టుగానే నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దేవుని స్వరం వినపడడం ఆయనకి దర్శన రూపేణ దేవుడు కనపరిచాడు. ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో తెల్లారేసరికి మనిషి నా పక్కన లేడు. పడుకునేటప్పుడు ఇద్దరం కలిసే పడుకున్నాము, మంచిగానే భోజనం చేసాము, అంతా అయిపోయింది. రోజు మామూలుగానే ఉన్నాం కదా, అట్లానే ఉంటాడని నేను అనుకుంటే తెల్లారేసరికి మనిషి లేడు. చూస్తే అంతా వెతికాము, ఆ కొండపల్లి అంతా ఎతికాము, ఎక్కడా కూడా మనిషి జాడలేదు. ఆ రోజుల్లో ఫోన్లు ఏమీ లేవు. ఎస్టీడీ బూత్లు ఒక్కడు మాత్రమే ఉండే. రూపాయి కాయనేసి ఎస్టీడీ బూత్తో మాట్లాడే
కమ్యూనికేషన్ ఉన్న రోజులు ఆ రోజులు. దరిదాపుగా 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులైనా కూడా మనిషి ఎటు వెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఎవరికి కూడా తెలియట్లేదు. చివరాఖరికి ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మా మామయ్య గారు డోర్నకల్ వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి కాల్ చేసి, అప్పుడు మా బాబాయికి చర్చిలో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఆ ల్యాండ్లైన్ ఫోన్కి ఫోన్ చేసి, ఇట్లా ప్రసాద్ మా దగ్గర ఉన్నాడు, పోచారం వచ్చాడు, దేవుని యొక్క సేవ చేస్తాడంట, దేవుడు ఇట్లా దర్శన రూపేగా మాట్లాడాడంట, పోచారంలోనే ఉండి దేవుని పరిచర్య చేసుకుంటాడంట, అలా బావగారు చనిపోయారు కాబట్టి మిగిలిన పరిచర్యను వారి చెల్లి గారికి తోడుగా ఉండి పరిచర్య చేస్తారని చెప్పేసి మా మామయ్య గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇక తర్వాత మేమందరం హుటాహుటిన కొండపల్లి నుంచి పోచారం రావటం, ఇంకా ఆయన గారిని చూడడం, తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయి ఇక ఆదివారం వచ్చి ప్రార్థన నడిపించి మళ్ళీ కొండపల్లి వచ్చేసేవాడు. ఈ విధంగా కొన్ని నెలలు అలా జరుగుతూ ఉంది. అప్పటికే ఆయన డ్రీమ్ ఏంటంటే, నా భర్త గారి డ్రీము దేవుని సేవకు రాకముందు, దేవుడి సేవకు పిలకముందు ఆయన డిగ్రీ స్టడీ చేశారు, ఐటీఐ పెట్టారు, అప్రెంటిస్ కంప్లీట్ చేశారు. ఆయనకున్న ఎయిమ్ ఏంటంటే నేను ఒక గవర్నమెంట్ జాబు కొట్టాలి, ఆయన ఆలోచన అది. నేను జాబు కొట్టిన తర్వాతే, జాబు సంపాదించుకున్న తర్వాతే నేను వివాహం చేసుకోవాలి, అప్పుడు దాకా నేను వివాహం చేసుకోను అని చెప్పేసి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ పడాయో ప్రతి ఎగ్జామ్కి అప్లై చేసేవాడు. ఎగ్జామ్ రాయడానికి అనేక రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ కోసం, జాబ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న అనుభవం ఆయన జీవితంలో ఉంది. అంటే ఆయన గోల్ ఏంటంటే నేను జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ జాబ్ ఏదో ఒకటి నేను జాబ్ కొట్టాలి, ఆ జాబ్ అనంతరం నేను వివాహం చేసుకోవాలి. ఆయన ఆ ఆలోచనలో ఉన్నారు. అప్పటికి భామయ్య గారు చనిపోక ముందు కూడా కొండపల్లి ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా అనేక ఎగ్జామ్స్ రాసి ఆ యొక్క జాబ్ కోసం ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఆయన ఉంటే, అనుకోకుండా హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని యొక్క పిలుపు రావటం, దేవుడు సేవకు పిలుచుకోవటం, అర్ధరాత్రి ఆయన బయలుదేరి కొండపల్లి నుంచి పోచారం వచ్చేయటం, ఆ పోచారంలో వాళ్ళ చెల్లిగారితో కలిసి పరిచర్యలో కొనసాగించబడాలని ఆలోచన తీసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక మరి ఇలా నిర్ణయించుకున్నాడు కదా అని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఆదివారం పోచారం వచ్చి ఆరాధన జరిపించి కొన్ని రోజులు వాళ్ళ చెల్లి వాళ్ళతో ఉండి మళ్ళీ కొండపల్లి వచ్చి మళ్ళీ అక్కడ నాతో కొన్ని రోజులు ఉండి, ఈ విధంగా అటు ఇటు ట్రావెలింగ్ చేస్తూ కొండపల్లి టు పోచారం అలా ఉంటున్న కొన్ని రోజుల పరిధిలో కొన్ని నెలల తర్వాత అనుకోకుండా హఠాత్తుగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు ఆశ్చర్యం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అనుకున్న దాన్ని అనుకోవడానికే చాలా ఎందుకంటే అప్పటికి వివాహం అయ్యి దరిదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. దరిదాపుగా మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేశాము. 96లో పెళ్ళైతే 2000 వరకు కూడా సంతానం అందలేదు. ఎన్నో రోజులు ప్రార్థన చేశాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము, మందులు వాడాము, పసర మందులని, తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళని వాడని మందు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు హఠాత్తుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటము, డాక్టర్లు టెస్ట్ చేసి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, ఒక విచిత్రకర అసలు మేము దాని విషయం మర్చిపోయాం. బాబన్ గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు దానికోసం ప్రార్థన చేసాము, సంతానం కావాలి, గర్భఫలం స్థిరపరిచయ్యా, నీ సహాయం చెయ్యయ్యా, ఇట్లా ఇన్ని సంవత్సరాలు అవుతుంది వివాహం అయ్యి అని చెప్పేసి దానికోసం ప్రార్థన చేసుకున్నాం. మేము ఆయన చనిపోయిన వెంటనే ఇది మర్చిపోయి ఆ ప్రార్థన చేయడమే మానేసి ఇక వాళ్ళ బావగారు చనిపోయిన ఆ బాధలో వేదనలో ఆయన ఉంటూ అసలు ఈ అంశం గురించి ప్రార్థన చేయడమే మేము ఇద్దరం కూడా మర్చిపోయాం. అనుకోకుండా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారో చెప్పలేని ఆనందం, ఎక్కడ లేని ఉత్సాహం, సంతోషం. ఆ వార్త వినిన వెంటనే అసలు ఎగిరి కంతేసి ఈ మాటను నేను ఎంతమందికి చెప్పాలి, నేను ఈ మాటను గట్టిగా అరిచి చెప్పాలి అన్నంత, కేరింతలు కొడుతూ చెప్పాలి అన్నంత ఆనందం నాకు గుండె నిండా నిండిపోయింది. అయితే ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రత్యేకించి సాక్ష్యంలో నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే నా ప్రత్యేకమైన సాక్ష్యమే ఇది. ఎందుకంటే మేము వివాహం అనంతరము నేను నా భర్త ఇద్దరం కలిసి అనుకున్నది ఏంటనంటే
మన ఇద్దరం కూడా ఆధ్యాత్మికంగా బలపడి ఉన్నాము. మ్యారేజ్ కాకముందే ఇద్దరం కూడా రక్షణ పొంది ఉన్నాము. మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న చదువుని బట్టి మన ఇద్దరం ఏదో ఒక జాబ్ చేసుకుంటాము. బతికినంత కాలము కూడా దేవునికి సన్నిధిలో విశ్వాసులుగా నమ్మకంగా కొనసాగించబడదాము. మనకొచ్చిన ఆ సంపాదన ఎంతైనా కానీ ఆ సంపాదనలో నమ్మకంగా దేవుని సన్నిధిలో దశంభాగం తీసి దేవునికి ఇచ్చి ఒక సంఘానికి, ఒక కాపరి కింద విశ్వాసులంగా మనం కొనసాగించబడదాము. బ్రతికినంత కాలం, గొంతులో ఊపిరన్నంత కాలం విశ్వాసులుగానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిద్దాము అని మేము ఆలోచన చేసుకొని, ప్రార్థన చేసుకొని ముందుకు వెళుతున్న దినాలలో అనుకోకుండా హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు తన సేవకు పిలవటం, ఈయన గారు పోచారం రావటం, బాబన్ గారి పరిచర్యలో వారి చెల్లి గారితో కలిసి అలా పరిచర్యలో కొనసాగించబడడం, అక్కడ సంఘంలో వాక్యం చెప్పడం, సంఘ కార్యక్రమాన్ని నడిపించడం, ఈ జరుగుతున్న పరిధిలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అసలు మేము ప్రార్థన చేయటం మర్చిపోయాము, మేము ప్రార్థన చేయట్లేదు. ఆ గర్భఫలం స్థిరపరచబడాలి, ప్రెగ్నెన్సీ రావాలని అడగట్లేదు. అడగని టైంలో దేవుడు ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసి గర్భఫలాన్ని స్థిరపరిచాడు అన్న నిజాన్ని డాక్టర్ నోట నుంచి విన్న వెంటనే ఎంత సంభ్రమాశ్చర్యాలంటే అంత సంభ్రమాశ్చర్యాలు. అసలు అది చెప్పలేని ఆనందం, పట్టజాలనందం. దరిదాపుగా 5 సంవత్సరాల తర్వాత గర్భఫలం మేము ప్రయత్నాలు చేయకుండా, టాబ్లెట్లు వాడకుండా, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా వెళ్ళి విసికి వేసారిపోయాం. ఇక మందులు వాడాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పసల మందులు తాగాం. ఇక ఏ మందు వద్దు, ఏది వద్దు, అసలు మేము ఏ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేసి వదిలేసి ఏ మందు వాడకుండా, ఏమీ చేయకుండా ఏదో జనరల్గా ఇక మా పని ఏదో మేము చేసుకుంటా అలా ఉంటున్న సందర్భంలో ఎప్పుడైతే ఈయన పోచారం బాబరి గారి పరిచర్యలో సంఘ కార్యక్రమాలు జరిగించడానికి వచ్చారో అప్పుడు దేవుడు గర్భఫలాన్ని స్థిరపరచడం జరిగింది. అయితే ఇక్కడ నేను గ్రహించింది ఏంటి అని అంటే, మానవ జీవితంలో మానవికంగా మనం భూలోకంలో జీవిస్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కరి, అది స్త్రీలు కానీ పురుషులు కానీ, వారి సొంత ఆలోచనలు, కొన్ని సొంత తలంపులు, వారి సొంత చిత్తాలు అనేవి కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు ఒక లైఫ్ని ఎలా ఊహించుకుంటారు, భవిష్యత్తుని, వాళ్ళ భవిష్యత్తులో జరగబోయేదాన్ని అని అంటే, మేము భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి, మా యొక్క లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, మేము ఇలా బ్రతకాలి, ఇలా ఒక భవిష్యత్తు గురించి కొన్ని ఆశలు కలిగి ఒక ప్లానింగ్ ప్రకారం ఇలా ఉండాలి, అలా ఉండాలని ఊహించుకొని ఉంటున్న పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా ఉంటారు. కానీ కొన్నిసార్లు మనిషి అనుకున్న దాని ప్రకారము వారి భవిష్యత్తును అనుకున్నట్టుగా మలుచుకోగలుగుతారు. కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందంటే వారు అనుకున్న దానికి తారుమారు అయిపోయింది, రివర్స్ అయిపోయింది. అనుకున్నది ఒకటి, జీవితంలో జరిగేది ఒకటి. మేము అనుకున్నది ఒకటి. మేమేమనుకున్నామంటే ఒక సంఘ కాపరి కింద ఎక్కడ ఉన్నా కానీ, జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా, ఎక్కడున్నా కానీ ఇద్దరం చెరువుకు పని చేసుకుందాం, ఒక సంఘంకి వెళ్దాం, ఆ సంఘంలో విశ్వాసులంగా నమ్మకంగా మనం కొనసాగుదాం. మేము అనుకున్నది ప్రార్థనలో బలంగా ఉందాం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ అయ్యగారితో పాటు వెళ్ళిపోదాము. మనకు వచ్చిన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదనలో దశంభాగం, అది ఎంతైనా కానీ, నీకు నాకు ఇద్దరికి వచ్చిన సంపాదన కలిపి ఎంతైతే దశంభాగం అయిద్దో అంత దశంభాగం ఆ సేవకుడికి ఇచ్చేసి అలా మనం కొనసాగుదాం అనుకుని మేము ప్లాన్ చేసుకుని ప్రార్థన చేసుకున్నది. వివాహం తర్వాత ఇది మా ప్లానింగ్. కానీ అనుకోకుండా దేవుడు మా జీవితంలో చేసిన మిరాకిల్ ఏంటంటే, దేవుడు ఆయన్ని సేవకు పిలవటం. ఎటు చూసినా కానీ, ఇంకొక విధంగా చూస్తే మా అయ్యగారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు మొత్తం వాళ్ళు 5గురు. ఆయనకి ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి. అందరిలో ఈయన ఎలా ఉండేవాడనంటే కొంచెం తెలివి తక్కువ వాడిగా, జ్ఞానం లేనివాడిగా, కొంచెం మనిషి అలా ఉండేవాడు. అంటే ఎవరు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా వాడికి ఏం తెలియదు, వాడికి ఏమొచ్చు, వాడికి అంత తెలివి ఉందా, వాడు అంత తెలియగలడా, వాడికి ఏం చేత కాదు అన్నట్లుగా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆయన అలా తక్కువగా మాట్లాడేవాళ్ళు. అంటే ఏం చేత కాదు, ప్రసాద్కి ఏమొచ్చు, ఏం చేత కాదు అన్నట్లుగా ఉండేవాళ్ళు. ఇటు మా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి నేను అందరికంటే పెద్దదాన్ని. నా తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. నా తల్లిదండ్రి మా ఫ్యామిలీలో కూడా నన్ను ఎలా చూసేవాళ్ళు, నా గురించి ఎలా మాట్లాడేవాళ్ళు అంటే, సుగుణ తిక్కలది, సుగుణకి ఏం తెలియదు, పిచ్చిది, ఎడ్డిది, దేనికి పనికిరాదు, పిచ్చి మొహం ఉంది
అన్నట్టుగా నాకున్న పరిస్థితిని బట్టి నన్ను కూడా ఎలా మాట్లాడేవాళ్ళు అంటే మా ఫ్యామిలీలో తిక్కలది, ఎడ్డిది, ఏం చేత కాదు, ఏం తెలియదు అన్నట్టుగా నా గురించి కూడా అలా మాట్లాడేవాళ్ళు. దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు మన జీవితంలో ఎలా ఉంటుంది అనేది మనం తెలియదు. ఆయన ఫ్యామిలీలో ఆయన్ని తక్కువగా చూసి తక్కువగా మాట్లాడేవాళ్ళు. ఇటు నా ఫ్యామిలీలోకి వచ్చేసరికి నన్ను కూడా తక్కువగా చేసి, చులకనగా చేసి, ఏం తెలీదు, ఏం రాదు, ఏం చేత కాదు, దీనంత పిచ్చిది ఇంకోహళ్ళు లేరు అన్నట్టుగా నన్ను. దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే మా ఇద్దరినే కలిపి మా ఇద్దరికే వివాహం జరగటం, మేమిద్దరమే దేవుని సన్నిధిలో బలంగా ఉండాలని ప్రార్థన చేసుకోవటం, మా ఇద్దరినే దేవుడు తన ఉద్దేశాన్ని మా పట్ల నెరవేర్చి, అంటే దేవుని చిత్తం అనేది ఎలా ఉంటుందంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడుగానే నీ కనులు నన్ను చూసినని చెప్పేసి దావీదు కీర్తన గ్రంథంలో రాస్తాడు. ఆ విధముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా భర్త పట్ల దేవుని చిత్తము, ఉద్దేశము, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని చిత్తము, ఉద్దేశము, మేము ఈ విధముగా సేవ చేయాలి, సేవకులుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడేమో అని చెప్పేసి మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మాట ఎప్పుడు నెరవేర్చబడిందంటే బాబన్ గారు చనిపోయిన తర్వాత నా భర్త గారు సేవకు రావటం. ఆయన సేవకు ఎప్పుడైతే వచ్చాడో దరిదాపుగా 4-5 సంవత్సరాలు మేము ప్రార్థన చేసి సంతానం కొరకు ఎదురు చూసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగకపోతే దేవుడు సేవకు వచ్చిన తర్వాత, సేవ జీవితం ఆయన కొనసాగిస్తూ ఉన్న తర్వాత దేవుడు నా గర్భఫలాన్ని స్థిరపరచటం, నాకు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం దేవుడి కార్యాన్ని జరిగించాడు. ఇక్కడ నేను చెప్పవచ్చే మాట ఏంటి అని అంటే, మనం మనుషులంగా మనం ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు భవిష్యత్తు పట్ల, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవులు దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా ఎన్నిక చేయబడిన వారు ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటి అని అంటే, లోకంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది వారి భవిష్యత్తు గురించి వాళ్ళు ఎన్నో ప్రణాళికలు సిద్ధపరుచుకుంటారు, ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటారు, భవిష్యత్తు గురించి ఎన్నో ఊహించుకుంటారు. వారికి ఒక టార్గెట్, ఎయిమ్ పెట్టుకొని నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి అనుకుంటూ ఉంటారు. కానీ మన పట్ల దేవుడి కంటే ఒక చిత్తం ఉంటుంది, ఒక ఉద్దేశం, ఒక దర్శనం, ఒక సంకల్పం ఉంటుంది. మనము ఊహించుకున్నది ఒకటి, దేవుడు మన జీవితంలో చెయ్యాలనుకునేది ఒకటి. మనం అనుకున్న దాని ప్రకారం కొన్నిసార్లు జరిగించవచ్చు, మనం అనుకున్న దాని ప్రకారం జరగకుండా ఆయన చిత్తం ఏదైతే మన పట్ల ఉందో, మన చిత్త ప్రకారం మనం జరిగించాలనుకుంటే దానివల్ల మనకు అపాయమో, ప్రమాదమో, లేకపోతే దానివల్ల మనకు నష్టమో ఏదో జరగవచ్చు. కానీ దేవుని చిత్తం అనేది మన పట్ల నెరవేర్చబడితే దానిలో అపాయం ఉండదు, ప్రమాదం ఉండదు, నష్టం ఉండదు. అది దేవుడు మాకు ఎక్కడ నేర్పించాడయ్యా అని అంటే మా ప్రెగ్నెన్సీలో మాకు నిరూపించాడు. ఎందుకంటే ఎన్నోసార్లు మా బాబాయ్ దగ్గర ఉన్నప్పుడు కూడా కొండపల్లిలో సేవ పరిచర్యలో మా బాబాయ్తో కలిసి వెళ్ళేటప్పుడు, వివాహం కాకముందు ఆయన కూడా భావన గారితో కలిసి సేవ పరిచర్యలోకి వెళ్ళేటప్పుడు, ఆ వివాహం అనంతరం కూడా ఈ విధముగానే కొనసాగిస్తూ ఒక సంఘంలో విశ్వాసగానే ఉండాలి అనుకుంటున్న మా పరిస్థితిని దేవుడు మెరుగుపరిచి, ఇది కాదు మీ మెట్టు, ఇంతకంటే ఇంకొక మెట్టు నేను ఎక్కించాలనుకుంటున్నా. ఒక సంఘానికి విశ్వాసులుగా కాదు మీరు ఉండాల్సింది, ఒక సంఘానికి మీరు కాపరులుగా ఉండాలి, కాపరత్వం కలిగి ఉండాలి, ఒక సంఘాన్ని మీరు ఏలుబడి చేయాలి, అనేక మంది జనాలకు నా సువార్తను, సత్య సువార్తను ప్రకటించాలి, అనేకుల రక్షణార్థమై మీరు బ్రతకాలి. ఇది నా చిత్తం. మీ పట్ల, మీ ఇద్దరి పట్ల నేను కలుగున్న దర్శనం ఇది, దానికి రుజువే ఇది. నేను మిమ్మల్ని భూలోకంలో ఎలా వాడుకోవాలనుకుంటున్నానో మీరు నా చిత్తానికి లోబడ్డారు కాబట్టి, నా దర్శనానికి, నా సంకల్పానికి మీరు లోబడ్డారు కాబట్టి, నేను చేయబోయే మొట్టమొదటి సూచన, నా ఆధిక్యత, నా గొప్పతనం ఏంటి అనేది మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపించాలని దేవుడు అనుకున్నాడేమో. ఎప్పుడైతే సేవకు ఆయన వచ్చాడో వెంటనే 5 సంవత్సరాలు ఎదురు చూసిన రాని గర్భఫలము ఎప్పుడైతే ఆయనకి సేవకు సమర్పించుకొని సేవకు వచ్చాడో, వచ్చిన తర్వాత గర్భఫలం స్థిరపరచబడ్డాం. మొట్టమొదటి సూచిక క్రియ, మొట్టమొదటి సూచన, మొట్టమొదటి అద్భుతము, మొట్టమొదటి ఘనకార్యము, గొప్ప కార్యము దేవుడు మా ప్రెగ్నెన్సీ విషయంలో జరిగించాడు. స్థిరపరచబడిన ఆ ప్రెగ్నెన్సీని డెలివరీ అయ్యేంత వరకు కూడా దేవుడు కాపాడి, ఆ డెలివరీ ముందు కూడా దరిదాపుగా 7వ నెల, 8వ నెల, 9వ నెల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇటు చూస్తే నా భర్త నా దగ్గర ఉండేవాడు కాదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా
ఇటు చూస్తే మా ఆడపడుచు భర్త గారు చనిపోయిన తర్వాత ఆమె 15 రోజుల పిల్లను చంటి పిల్లను పెట్టుకొని అటు హాస్టల్ పిల్లలు అనాథాశ్రమం ఇదంతా కూడా బడ్డెని సాముకున్నాయి. ఆమె ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరితో తినే పరిస్థితి ఆమెకు లేదు. మంచంలో అలా పడుకుండిపోయి ఆమె భర్తను పోగొట్టుకున్న బాధలు ఆమె ఉండేది. ఈయన ఎప్పుడన్నా ఒకసారి 2 రోజులు నా దగ్గరకు వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమన్నా సేవా కార్యక్రమాలు ఉంటే అక్కడ ఎక్కువ టైం మోర్ దెన్ ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే పోచారంలో ఉండేవాడు. నా దగ్గరికి ఎప్పుడైనా వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 1 రోజు 2 రోజులు మాత్రమే ఉండేవాడు. ఇక ఒక్కదాన్నే మా చెల్లి మా ఫ్యామిలీతో కలిసి నేను అలా ఉండేదాన్ని. అయితే దరిదాపుగా 7 నెలల తర్వాత నాకు సాతాను శోధన ఎక్కువైపోయింది. సాతాను ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టేదంటే దరిదాపుగా 3 నెలలండి. 3 నెలలు సాతాను నన్ను బహుభయంకరంగా శోధించింది. ఎలా శోధించేది అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, ఇక పొద్దాక ఎవరు కాపలా ఉంటారు, ఎవరు కాపలా ఉండరు కదా. ఎవరి పని కాడ నాన్న పనికి నాన్న, అమ్మ ఇంట్లో పని అమ్మ, తమ్ముడోళ్ళు చెల్లి వాళ్ళు కాలేజీలు స్కూల్స్ వాళ్ళు ఇక నేను ప్రెగ్నెన్సీ నా భర్త ఏమో ఇక్కడ పోచారంలో వాళ్ళ చెల్లి దగ్గర ఉంటాం. ఇక నేను ఒక్కదాన్నే పగలు అలా ఒక్కదాన్నే ఉండేదాన్ని. పగలంతా ఏదో అటో ఇటో తిరుక్కుంటా వాళ్ళ నీళ్ళ పలకరించుకుంటా ఇంట్లో అలా ఉండేదాన్ని. నైట్ అయ్యేసరికి ఇక అన్నం తిని పడుకున్న దగ్గర నుంచి దరిదాపుగా 3 నెలలు కూడా నాకు నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు అని అంటే నైట్ 9, 9:30, 10 ఆ టైంలో పడుకుందామని చెప్పేసి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకొని పడుకున్న వెంటనే సాతాను వచ్చేసేసి నా గుండెల మీద కూర్చునేది, నా పొట్ట మీద కూర్చొని నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని ఆ లోపల ఉన్న పిండాన్ని చంపేయటానికి. ఎందుకంటే ఆ పిండం బయటికి రావద్దు, ఆ పిండాన్ని నేను లోపలనే చంపేసేయాలి అని అదొక పన్నాగాన్ని పన్ని ఒంటరిగా ఉన్న నా మీదకి వచ్చి దాడి చేసి దరిదాపుగా 3 నెలల పాటు నాకు నిద్ర లేకుండా నా ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి, నా కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రతిరోజు సాతాను వచ్చి నన్ను శోధించేది. నాకు అది అర్థమయ్యేది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలపడి ఉన్నాను కాబట్టి ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదుగుతున్న వారి మీద సాతాను ఎలాంటి దాడి చేసిద్దో అది కూడా నాకు అనుభవం ఉంది. కాబట్టి ఆ 3 నెలలు కూడా దరిదాపుగా 7వ నెల, 8వ నెల, 9వ నెల ఆ 3 నెలలు కూడా సాతాను నన్ను బహుభయంకరంగా శోధించింది. ప్రతిరోజు నైట్ వచ్చేది, పొట్ట మీద కూర్చునేది, పొట్ట మీద గుద్దేది, గుడ్డెల మీద కూర్చునేది, పేక పట్టుకొని గొంతంతా నులిమేది, నన్ను చంపేయాలని చూసేది, లోపల పిండాన్ని చంపేయాలని చూసేది. ఎంతగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా 3 నెలలు కూడా సాతాను నన్ను ఇబ్బంది పెట్టి అలాంటి పరిస్థితుల్లో అతను నిండు నెలల గర్భిణీగా ఉన్న నన్ను సాతాను ఏం చేసేదంటే అడవుల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి, గుహల్లోకి పరుగులెత్తిచ్చేది. నేను ఈ సాతానికి భయపడిపోయి అదిరిపోయి ఏం చేయాలో తెలియక నేను దాని బారి నుంచి తప్పించుకోవటానికి అంత పొట్టేసుకొని అంత కడిపేసుకొని పరుగులు పెట్టేదాన్ని, ఉరుకులు పెట్టేదాన్ని దాని దగ్గర నుంచి పారిపోవటానికి. అంత భయంకరంగా సాతాను నన్ను 3 నెలలు శోధించి 3 నెలలు కూడా నాకు కంటి నిండా నిద్ర లేదు. నాకు ఇలా నైట్ అయ్యేసరికి ఇలా అవుతుంది ఏంటని చెప్పేసి ఆలోచనతో కడుపు నిండా తిండి లేదు. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవద్దో, అసలు నాకేం జరుగుతుందో ఏమవుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ఎవరికి కూడా ఆ 3 నెలలు కూడా నాకు ఆ బాధ ఆ విధంగా ఉన్నా కూడా నేను ఎవరికి చెప్పుకోకుండా అలానే ప్రార్థన చేసుకుంటూ అలానే ఉండేదాన్ని. ఇక నెలల నిండి మీద పడిన తర్వాత దేవుని కృపను బట్టి సాతాను యొక్క పన్నాగాలు ప్రయత్నాలు దేవుడు ఏం చేశాడంటే నిర్వీర్యం చేసేసి నా గర్భఫలాన్ని స్థిరపరిచిన దేవుడు ఆ లోపల ఉన్న పిండాన్ని మంచి ప్రొటెక్షన్ దేవుడిచ్చి నవంబరు 2021 సంవత్సరము నవంబర్ నెల 23వ తారీఖు ఉదయం 6 గంటలకి నేను డెలివరీ అవ్వటం జరిగింది. దేవుడు చక్కని పాపను దేవుడు నాకు అనుగ్రహించాడు. చక్కని పాపను అనుగ్రహించిన తర్వాత పాపను చూసుకొని నేను నా భర్త ఇద్దరం కూడా సంతోషపడ్డాము. దేవుడు ఇచ్చిన బహుమానము, దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేశాడని చెప్పేసి ఆ బిడ్డను బట్టి మేము ఎంతగానో సంతోషించాం. ఆ బిడ్డ పుట్టి దేవుని ఆశీర్వాదం వల్ల, దేవుని కృప వల్ల దేవుడు సంతానాన్ని స్థిరపరిచాడని చెప్పేసి పాపకి బ్లెస్సీ ప్రవళిక అని చెప్పేసి నామకరణం చేయటం జరిగింది. ఆ పాప చిన్నతనము నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా
తన బాల్య దినాల్లో యవ్వన దినాల్లో దేవుడు కృపను తోడుగా ఉంచి పాప చదివి పెరిగి పెద్దదయ్యి ఈరోజు ఒక మంచి స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నా బిడ్డను ఉంచడానికి దేవుని యొక్క సహాయం మాకుందని చెప్పేసి చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ విషయంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నాకు ప్రెగ్నెన్సీ కావాలని చెప్పేసి అడిగిన రోజుల్లో నాకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి వేదన లేదు. నాకు ఇది చెయ్యాలి, ఇది చేస్తావా చేయవా ప్రభా అని నేను దేవుణ్ణి బలవంతం బట్టి పట్టుబట్టి అడిగిన సందర్భాలు కూడా లేవు. హ్యాపీగా లైఫ్ కొనసాగిపోతున్న సందర్భంలో ఈ సంతానం విషయంలో కొంత స్ట్రగుల్ అవ్వటం, ఈ విధంగా ఉంటున్న సందర్భంలో నేను ఇప్పుడు క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్న మాట నా సాక్ష్యం ద్వారా ఏంటి అని అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరికి దూరంగా ఉండేవాడు కానే కాదు, ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎవరైతే ఆయన నమ్మి ఆయన బిడ్డలుగా భూలోకంలో జీవిస్తూ ఉంటారో వారందరి పట్ల దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దర్శనం అనేది, సంకల్పం అనేది, ఆయన ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని తప్పక నెరవేరుస్తాడు. కానీ దేవుడు చేయాలనుకునే దానికి దేవుని బిడ్డలమైన మనం ఏంటంటే ఆయన చిత్తానికి తలంచాలి, ఆయన దర్శనానికి, ఆయన ఉద్దేశానికి. కొన్నిసార్లు మనుషులు వారికి కావాల్సిన దాన్నే పట్టుబట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు ఇది కావాలి, ఇది ఇస్తావా ఇయ్యవా, నేను అడుగుతున్నా నువ్వు ఇవ్వు, ఎందుకంటే నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నా, నీ బిడ్డగా ఉంటూ ఉన్నా, నేను రక్షణ పొందా, బాప్తిస్మం ఇస్తున్నా, నా దశమభాగాలు కూడా దేవుని సన్నిధికి ఇస్తూ ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దీని కొరకు ప్రార్థన చేస్తున్నా, నువ్వెందుకు ఇవ్వు ప్రభా, ఇస్తావా ఇయ్యవా అని చెప్పేసి దానికోసమే పట్టుబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను ఈరోజు క్రైస్తవ సమాజానికి చెప్పే, దేవుని బిడ్డలుగా భూలోకంలో ప్రతి వారికి చెప్పే మాట ఏంటి అని అంటే, మన చిత్తం కాదు, మన ఆశలు ఆశయాలు కాదు, మనం కోరుకున్నది నెరవేర్చబడాలి అనడానికి ప్రార్థన చేయటం కాదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, అయ్యా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి, నువ్వు నన్ను ఎలా ఉంచబోతూ ఉన్నావు, నా పట్ల నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని నెరవేర్చి నీ నామ మహిమార్థమై పలానా వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, అందుకనే ఆ వ్యక్తి ఈ విధముగా ఫలభరితంగా మార్చబడాడు, ఈ ఉన్నతమైన స్థితికి రాగలిగాడు అని చెప్పుకోవడానికి, నువ్వు నా జీవితంలో చేయబోతున్న దానికి, నా జీవితాన్ని మలచబోతున్న దానికి, నా జీవితము ద్వారా, నా భవిష్యత్తు ద్వారా నువ్వు చేయబోతున్న గొప్ప కార్యము ద్వారా నీ నామానికి మహిమ రావడానికి నీ ఉద్దేశం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా అని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కానీ అలా మనం ఈ ప్రార్థనలో ఎప్పుడైతే చేయగలుగుతామో, ఈ ప్రార్థన ఎప్పుడైతే మనం చేయటం నేర్చుకుంటామో దేవుని చిత్తము నెరవేర్చబడ్డానికి, ఎందుకంటే దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడింది. ఆయన చిత్తము కాకుండా, ఆయన మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు కాకుండా, ఆయన ఏదైతే సంకల్పించాడో మన జీవితంలో చెయ్యాలనుకున్నది. ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను సేవకురాలు అవుతానని వాళ్ళు అనుకోలేదు. నా భర్త గారి తల్లిదండ్రులు ఆయన సేవకుడు అవుతాడు, సేవ చేస్తాడు, ఒక సంఘానికి కాపరిగా ఉంటాడు అని వాళ్ళ తండ్రులు అనుకోలేదు. మా జీవితాల్లో వ్యక్తిగతంగా ఆయన కానీ నేను కానీ పరిశీలన చేసుకొని చూసుకుంటే, మేము ఏ రోజు కూడా సేవ చేయాలి, సేవకి వెళ్ళాలి, సేవ జీవితంలో ఉండాలని అనుకున్న అనుభవాలు కూడా, ఆ ప్రార్థన కూడా మా జీవితంలో లేదు. మేము అనుకున్నది ఒకటి, మా జీవితంలో జరిగింది ఒకటి. ఎప్పుడైతే మేము 2003వ సంవత్సరము ఫిబ్రవరి 20వ తారీఖు దైవ సావుకులంగా అభిషేకించబడ్డాం. ఎప్పుడైతే పాప పుట్టిందో, పాప పుట్టిన వెంటనే నేను నా పాపను తీసుకొని నా భర్త ఎక్కడైతే ఉంటున్నాడో, ఎక్కడైతే సేవ చేస్తున్నాడో అలా ఆ మారుమూల ప్రాంతమైన కొండపల్లి ప్రాంతం నుంచి, విజయవాడ నుంచి ఇక్కడ మారుమూల ప్రాంతమైన పోచారం నా భర్త దగ్గరికి వచ్చేయటం, నా భర్తతో కలిసి నేను ఉండటం, అలా 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత కమలాపురంలో మేము సేవా పరిచర్యను ప్రారంభించటం. అక్కడ ఫిబ్రవరి 20వ తారీఖు 2003వ సంవత్సరంలో సావుకులుగా మేము అభిషేకించబడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క సేవలో మేమిద్దరం కూడా కొనసాగించబడడం జరిగింది. వాస్తవానికి చూస్తే మేము అనుకున్నది ఒకటి, మేము ప్రార్థన చేసుకున్నది ఒకటి, మేము ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని మేము అనుకున్నది ఒకటి. ఎందుకు నమ్మకంగా కానీ, ఒక సంఘంలో కానీ, దశభాగం ఇవ్వటంలో కానీ, రక్షణ కాపాడుకోవటంలో కానీ, అనేకులకు మాదిరికరంగా జీవించడం, ఈ విధంగా మేము అనుకొని ప్రార్థన చేసుకున్నాము. మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని. కానీ మా జీవితంలో దేవుడు చేసింది ఏంటి ఒకటనమాట. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అనుకోలేదు వాళ్ళని సేవకులు చేయాలి, సేవ జీవితంలో పంపించాలని. ఆ విధంగా మేము అనుకోలేదు, మా తల్లిదండ్రులు అనుకోలేదు. కానీ మా పట్ల దేవుడు అనుకున్నదే దేవుడు జరిగించాడు.
దేవుడు చేయాలనుకున్నది దేవుడు చేశాడు. దేవుడు ఏదైతే సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, వాస్తవానికి కొరింథీ పత్రికలో రాయబడిన జ్ఞానులను సిగ్గుపరచుటకు నేను అజ్ఞానులైన వారిని ఎన్నుకొని ఉన్నాను, తెలివిగల వారిని సిగ్గుపరచుటకు నేను వెర్రివారిని ఎన్నుకొని ఉన్నాను. వాస్తవానికి ఆ మాట మా జీవితంలో, మా ఇద్దరి జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఇద్దరం కూడా వాస్తవానికి చూస్తే పెద్ద తెలివి కలిగిన వాళ్ళం కానీ, గండాగుండి వ్యవహారంగా, లేకపోతే తెలివి కలిగిన వాళ్ళు ఊహించినట్లుగా మాట్లాడినట్టుగా మాట్లాడే పరిస్థితులు మా ఇద్దరికి కూడా లేవు. అటు చూస్తే ఆయన ఇంట్లో తల్లిదండ్రులు, రక్త సంబంధికుల్లో ఆయన కూడా తక్కువ వాడిగా, ఏం తెలివి లేనివాడిగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఇటు నా ఫ్యామిలీకి వచ్చేసరికి, నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న వాళ్ళు కూడా తెలివి తక్కువ దానిగా, ఏం చేతగాని దానిగా నన్ను చూసేవాళ్ళు. కానీ దేవుని దృష్టిలో మేము ఏం చేయబడ్డామంటే ఎన్నిక చేయబడ్డాం. దేవుని యొక్క చిత్తము అదై ఉన్నది. తల్లిదండ్రుల చిత్తం వేరు, మా చిత్తం వేరు. తల్లిదండ్రులు అనుకున్నది వేరు, మేము అనుకున్నది వేరు. కానీ దేవుడు ఏదైతే మమ్మల్ని మా జీవితంలో చేయాలని అనుకున్నాడో, మమ్మల్ని ఎలా చూడాలనుకున్నాడో, అసలు సేవకు వచ్చే రోజుల్లో సేవ ఎలా చేయాలి, ఎలా కాపరత్వం చేయాలి, సంఘం ఎలా కట్టాలి, విశ్వాసం ఎలా, అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో అనుకోకుండా హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా సేవకు వచ్చేయటం. ఇప్పుడు సేవకి వెళ్ళాలంటే ఈ రోజుల్లో ప్రజెంట్ స్టిల్ నౌ ఈ రోజుల్లో సేవకి వెళ్ళాలంటే 100 ఆలోచిస్తున్నారు. అరే సేవకి వెళ్తే సమస్యలు ఉంటాయిరా, సేవకి వెళ్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయిరా, సేవకి వెళ్తే ఫ్యామిలీ గెయిన్ అవ్వటం కష్టం, విశ్వాసులు ఇచ్చేది తక్కువ, ఖర్చులు ఎక్కువ, కుటుంబాన్ని లీడ్ చేయలేము, ఒక ఇల్లు కట్టుకోలేము, ఒక మందిరాన్ని సరిగా కట్టుకోలేము, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అమ్మో సేవ మేము చేయలేము, మా వల్ల కాదు అనుకొని 100 రకాలుగా ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో. ఆ రోజుల్లో సేవకంటే అసలు మేము ఏం ఆలోచించుకోలేదు. ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత నేను పాపం డెలివరీ అయిన తర్వాత నేను వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత మా ఆడపడుచుతో కలిసి మేము ఒక 3 సంవత్సరాలు ఉన్నాము. తర్వాత కమలాపురం ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి పోసారం రావటం మాకు దూరం అయిపోయింది, నడిచి రావాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు అందరూ అడగటం. అక్కడి నుంచి మేము మళ్ళీ ఇక్కడికి రావడం, కమలాపురం వాళ్ళు సంఘస్థులే తల కొంత డబ్బులు వేసుకొని ఒక స్థలాన్ని కొని ఒక పూరి పాక 4 స్తంభాలు అటు ఇటు తాటెగ్గులతో కప్పటం. అదే పూరి పాకలో మేము 2003వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు అప్పటి వరకు కూడా అసలు సేవ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, అసలు మేము సేవకు వచ్చాము, ఎలా సేవ ఏమీ తెలియదు మా ఇద్దరికి. ఇద్దరం కూడా వచ్చాము, సంఘం నడుపుతున్నాము, అభిషేకం తీసుకున్నాము, ఏంటి నెక్స్ట్, అసలు భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో ఎలా సేవ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఏమీ తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో నిర్లిప్తంగా ఉన్న మమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చి ఆయన మా పట్ల ఏదైతే ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసి, ఏర్పాటు లేని వారిని ఏర్పాటు చేసుకొని, పిలుపు లేని వారికి పిలుపునిచ్చి, అసలు ఇది మా జీవితం అని మేము ఊహించుకోనని దానిని మా జీవితంలో దేవుడు జరిగించి, ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు, ఆయన మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. మనమేమో మన మార్గానికి అనుకూలంగా, మన తలంపులకు అనుకూలంగా మనం ఊహించుకుంటాము మన జీవితాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి, మన పిల్లల గురించి. కానీ మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది అనని నిర్ధారణ జరిగిన దానికి ఉదాహరణ ఎవరయ్యా అనంటే నేను నా భర్త. అసలు ఆ కమలాపురంలో మాకు ఎవరూ లేరు. మా ఇంటి పేరటోలే కానీ, మా చుట్టాల బంధువులే కానీ, మమ్మల్ని పిలిచేవాళ్లే కానీ, ఆ సంఘానికి వచ్చే 4-5 కుటుంబాలు మేము, అంతే. అసలు ఏమీ తెలియదు, ఆ ఊళ్ళో ఎలా ఉండాలో తెలియదు. చూస్తే దరిదాపుగా 95% విగ్రహారాధికులు ఉన్న గ్రామం అది. భయంకరమైన విగ్రహారాధికులు, క్రిస్టియానిటీని ఎదిరించేవాళ్ళు, క్రిస్టియానిటీకి లోబడే తత్వం కలిగిన వాళ్ళు లేని ఆ ప్రాంతానికి దేవుడి సేవకు అసలు వచ్చి ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి ఆలోచన కూడా మాకు లేదు. ఈ అభిషేకం తీసుకున్నాం, ఒక గోబర్ గ్యాస్ పెట్టుకున్నాం, ఒకళ్ళ ఇంట్లో అద్దెకి గోబర్ గ్యాస్ గది ఉంటుంది కదా, ఆ గదిని 200 రూపాయలకి అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. దరిదాపుగా అదే ఇంట్లో కమలాపురం ప్రాంతానికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అద్దెకున్నామండి. అదే ఇంట్లో గోబర్ గ్యాస్ వంట చేసుకునేవాళ్ళు ఆ ఇంటోళ్ళు. ఆ ఇంటిని మాకు అద్దెకి 200 రూపాయలకి అద్దెకి ఇస్తే ఆ ఇంట్లో 5 సంవత్సరాలు అద్దెకున్నాం. ఆ ఆడుపడిపోయిన ఇల్లు, గోబర్ గ్యాస్, గోడలు సరిగా లేవు, కిటికీలు సరిగా లేవు, తలుపులు సరిగా లేవు, అసలు
పగల అయితే ఎలా ఉంటుందో, వర్షం వస్తే ఎలా ఉంటుందో, చీకటి పడితే ఎలా ఉంటుందో తెలియని ఓ భయంకరమైన పాడుపడ్డ రూమ్లో, ఒక చిన్న రూమ్లో, వంటగదిలో గోబర్ గ్యాస్ పెట్టుకునే గదిలో 5 సంవత్సరాలు అద్దెకున్నాము. తేళ్ళు వచ్చాయి, పాములు వచ్చాయి, వర్షం వస్తే భయంకరమైన వర్షాలు వస్తే మోకాళ్ళలోతు ఆ గదిలోకి నీళ్ళు వచ్చేసాయి. ముగ్గురం కూడా, నేను, నా భర్త, నా పిల్ల, ఒకే ఒక్క మంచం. ఆ మంచం మీద ముగ్గురం ఇలా కూర్చునేవాళ్ళం. రాత్రులు తెల్లార్లు కూడా వర్షం కురుస్తూ ఉండేది. ఆ గోబర్ గ్యాస్ ఆ పొగ బయటికి పోవడానికి పెద్ద హోల్ ఉండేది నడికొప్పుకి, ఆ మూల మీద. ఆ మూల మీద నుంచి వర్షం దారగా పడతా ఉండేది. అక్కడ బకెట్ పెట్టి, బకెట్ నిండంగానే ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ అక్కడ మేము గ్యాస్ పొయ్యి పెట్టుకున్నాం. ఆ పొయ్యి అంతా తడిసిపోయి, సామాన్లన్నీ తడిసిపోయి, బట్టలన్నీ తడిసిపోయాయి. పెద్ద పెద్ద పాములు, పెద్ద పెద్ద తేళ్లు ఇంట్లోకి వచ్చేసాయి. దరిదాపుగా 3-4 రోజులు పైకప్పులో పాములుండి, ఆ పాములు బయటికి వెళ్లకుండా ఆ కప్పులోనే ఉండి అవి ఇటు తిరుగుతూ ఉంటుంటే వాటిని చూసుకుంటా ఎప్పుడు కింద పడతాయో, రాత్రులు వచ్చి మంచం మీద పడతాయో, కరుస్తాయేమో అనని ఆ భయంతో అలా కొన్ని సంవత్సరాలు మేము బాధపడ్డ అనుభవాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మేము దేవునికి నెగిటివ్గా ప్రార్థన చేసింది అయితే ఏది లేదు. ఇదేంటి ప్రభువా, ఒక మంచి ప్రాంతం నుంచి, మంచి స్థితిగతులు కలిగిన పరిస్థితిలో నుంచి ఇంత దీన పరిస్థితిలోకి తీసుకొచ్చావు, ఈ నీళ్ళేంటి, ఈ పాములేంటి, తేళ్ళేంటి, ఈ పాడుపడిపోయిన ఇంట్లో ఉండడం ఏంటి, ఇంత మేము ఇబ్బంది పడ్డం ఏంటని చెప్పేసి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా మాకు లేవు. ఆ స్థితిని కూడా మేము ఏం చేసామంటే సంతోషంగానే అనుభవించాం. ఆ స్థితినే మేము సంతోషంగానే స్వీకరించాము. ఎందుకంటే వాస్తవానికి ఎవరైనా లైఫ్ స్ట్రగుల్లో పడిపోతే అనుకోకుండా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే ఇల్లు వెళ్ళేది కాదు. దరిదాపుగా ఒక 5 సంవత్సరాలు కూడా మా అమ్మ మా నాన్న ప్రతి నెల రేషన్ బియ్యం మాకు పంపించేవాళ్ళు. వచ్చే కానుకలు తక్కువ. దరిదాపుగా 50 రూపాయలు కూడా కానుక వచ్చే పరిస్థితులు లేవు ఆ రోజుల్లో. వారానికి వచ్చేసి 50 రూపాయలతో ఇల్లు గడవదు. ఇటు ఇంట్లో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అది ఎవరికి చెప్పుకుందామన్నా చెప్పుకునే పరిస్థితులు కాదు. అసలు చెప్పుకోవాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. ఏదో ఇందాక చెప్పాను కదా, ఒక నది మీద, నదీ ప్రవాహం మీద ఒక పడవ ఎలా సాఫీగా కొనసాగిపోతుందో అలానే మేము ఈ ఇంట్లోకి మోకాళ్ళలోతు నీళ్ళు వస్తూ ఉన్నా, పాములు వస్తున్నా, తేళ్ళు వస్తున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఏ రోజు ఇద్దరం కూడా మానసికంగా దిగజారిపోలా. ఎందుకంటే ఉన్న ఒకే ఒక లోటు ఏంటంటే గర్భఫలం లేదు. అది దేవుడు స్థిరపరిచాడు, బిడ్డనిచ్చాడు, పర్లేదు. ఆడు చూస్తే మా అమ్మ మా నాన్న నెల సరిపోను రేషన్ బియ్యం అన్ని పంపిస్తున్నారు, అంత మంచిగానే ఉంది అని ఆ విధంగా ఇక సంఘంలో ఉన్నాం, కాపురత్వం కలిగి ఉన్నాం, సేవ జరుగుతుంది, సంఘారాధన ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవ జీవితంలో ముందుకు వెళుతున్నాం. ఈ తాపత్రయం, ఈ తపన, ఈ ఆరాటంలోనే మేము ఉన్నాం. కానీ ఏంటి మాకు ఇంట్లో ఈ పూరి గుడిసెలో ఈ పాడుపడిపోయిన ఇంట్లో అద్దెకు ఉండడం ఏంటి, ఈ పాములు తేళ్ళు ఇంట్లోకి రావడం ఏంటి, రాత్రులు నిద్రపోకుండా ఎప్పుడు పాములు మీద పడతాయా, ఎప్పుడు కరుస్తాయా అనుకోవటం ఏంటి, ఇటు చూస్తే మోకాళ్ళలోతు నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తే అందరం బట్టలు తడిచిపోయి, ఇంట్లో సామాన్ అన్ని తడిచిపోయి, ఆ గ్యాస్ పొయ్యి తడిచిపోయి, వంట వండుకోవడానికి లేకుండా ముగ్గురం మంచం మీద ఇలా గువ్వల్లాగా ముడుచుకొని, మంచం మీద నడి మంచం మీద ముగ్గురం కాళ్ళు చేతులు ముడుచుకొని అందరం మూట కట్టుకున్నట్టు ఒక చోట కూర్చొని ఉండడం ఏంటి, ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాధపడిన సందర్భాలు కూడా లేవు. ఏంటో దేవుడు ఆ రోజుల్లో ఆ విధంగా దేవుడు తృప్తిపరిచాడు. ఎవరికైనా స్ట్రగుల్స్ వస్తూ ఉంటే ఏంటి అసలు నా జీవితం, నా లైఫ్ ఏంటి, అసలు నేనే ఏమనుకున్నా, నా జీవితంలో ఏం జరుగుతుంది, అసలు మేము ఇంత భయంకరంగా దేవుని సేవకు వచ్చిన తర్వాత ఇలా జరగడం ఏంటని, లేకపోతే విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కూడా ఇదే ఆలోచన చేస్తారు. ఏంటి అసలు నా జీవితం మీద ఇన్ని ఎదురు దెబ్బలు ఏంటి, ఇన్ని తుఫాన్లు ఏంటి, ఇన్ని ఆటంకాలు ఏంటి, ఇన్ని స్ట్రగుల్స్ నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, చూస్తున్నాడా అని చెప్పేసి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో. కానీ నేను కానీ నా భర్త కానీ ఏ రోజు కూడా ఈ పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు ఏ రోజు కూడా మేము మానసికంగా నలిగిపోలేదు. మేము చేసింది ఒకే ఒక ప్రార్థన, బలంగా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసామంటే దరిదాపుగా 2 సంవత్సరాలు ప్రార్థన చేసాం. ఎందుకంటే వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాలు ఏ ఆలోచన లేదు.
3వ సంవత్సరం 4వ సంవత్సరం వివాహం అయిన తర్వాత మేము బలంగా ప్రార్థన చేసిన సందర్భం ఏదయ్యా, నువ్వు ఇవ్వు 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 ఇవ్వని దేవుని సన్నిధిలో మొరపెట్టిన సందర్భం ఏదయ్యా అంటే గర్భఫలం కొరకు. ఆ గర్భఫలం ఒకటి దేవుడు సావుకు వచ్చిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు, చక్కని బిడ్డని ఇచ్చాడు. ఇక మేము బలంగా ప్రార్థన చేసే సందర్భం మాకు రాలేదు. ఇక అటు సేవ జరుగుతూ ఉంది, ఇటు తల్లి భార్య బిడ్డ అందరం భర్త కలిసి మంచిగానే ఉన్నాము అని చెప్పేసి ఈ ఆనందంలోనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా ఈ పూరిపాకలో, ఈ పాడుబడిన ఇంట్లో కిటికీలు తలుపులు సరిగా లేని, తేళ్లు పాములు వచ్చి వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉండే పరిస్థితులు, మంచం మీద ముగ్గురం కూడా గువ్వల్లాగా ముడుచుకొని వంట వండుకోవడానికి కూడా గ్యాస్ అంతా ఆ ప్రాంతం అంతా తడిచిపోతే వంట వండుకోవడానికి కూడా, కట్టుకోవడానికి కూడా బట్టలు లేక బట్టలు తడిచిపోయినా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు దేవుణ్ణి ఎదురు ప్రశ్న ఇలా, ఏంటి ప్రభా ఇలా చేసావు, ఎందుకింత దీనస్థితిలో హీనస్థితిలో మమ్మల్ని ఉంచావని ఆ స్థితిలో కూడా, ఎందుకో ఆ స్థితిలో కూడా మేము దేవుణ్ణి ప్రశ్నించలేదు, అడగలేదు. అసలు ఆలోచన కూడా, నిజంగా చెప్తున్నాను, బైబిలు నా ముందుంది, దేవుని సన్నిధిలో నేను సాక్షిగా చెప్తూ ఉన్నాను. అసలు ఆలోచన కూడా మేము ఇలా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నామని ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా ఆ రోజుల్లో మాకు రాలేదు. ఆ విధముగా 5 సంవత్సరాలు మేము ఆ పాడుబడిపోయిన ఇంట్లో అద్దెకుండి, తర్వాత నిదానంగా మందిరం పూరిపాక తీసేసేసి మందిరం కట్టుకోవాలనే ఆలోచన కలిగి మేము మా సంఘ బిడ్డలు అందరం కలిసి మందిరాన్ని కట్టుకొని అవకాశాన్ని, ఆధిక్యతను, కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆ విధముగా మందిరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మందిరం వెనకాల కొంత ప్లేస్ ఖాళీగా ఉంచి ఆ మందిరం వెనకాల ఒక రూము మా కొరకు మేము ఏర్పాటు చేసుకొని ఆ రూమ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళా ఆ పాడుపడిపోయిన అద్దెకున్న ఇంట్లో నుంచి 5 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఈ యొక్క చర్చి వెనకాల రూమ్లోకి రావటం, అక్కడ ఉండటం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా మా సేవా జీవితం బలంగా దేవుడు కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో 2006వ సంవత్సరము దేవుడు కృపను బట్టి దేవుడు ఇంకొక సంఘ పరిచర్యను, కాపరత్వం కలిగిన పరిచర్యని దేవుడు మాకు అనుగ్రహించాడు. కూసుమంచి ప్రాంతంలో తొరగూడెం గ్రామంలో దేవుడు పరిచర్యను, 2వ పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అక్కడ కూడా ఇప్పుడు దరిదాపుగా 16-17 సంవత్సరాల నుంచి కూడా తొరగూడెం ప్రాంతంలో, ఇక్కడ కారేపల్లి మండలం కమలాపురం ప్రాంతంలో దేవుని పరిచర్య, సంఘ కాపరత్వం కలిగి సంఘ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. తర్వాత కూసుమంచి ప్రాంతంలో దేవుడు తొరగూడెం గ్రామంలో సంఘ పరిచర్యను కలిగి కాపరత్వం కలిగి అక్కడ పరిచర్యను కొనసాగిస్తున్నాం. దరిదాపుగా ఇక్కడ 23 సంవత్సరాల అనుభవంతో దేవుడు పరిచర్యలో మమ్మల్ని వాడుకున్నాడు. అక్కడ 16-17 సంవత్సరాల సంఘ పరిచర్య అనుభవంలో దేవుడు మమ్మల్ని వాడుకుని బలంగా నడిపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా 1 సంవత్సరం నుంచి ఖమ్మం ప్రాంతంలో కూడా వరంగల్ క్రాస్ రోడ్లో ఒక గది రెంట్కి తీసుకొని అక్కడ కూడా ఖమ్మం పట్టణంలో కూడా ప్రార్థన ఏర్పాటు చేసి అక్కడ కూడా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ 3 ప్రాంతాల్లో దేవుడు బలమైన ఘనమైన పరిచర్య చేయటానికి దేవుడు మా కృప చూపించాడు. నేను నా భర్త ఇద్దరం కూడా కలిసి ఈ విధముగా కొన్ని సంవత్సరాలు బట్టు మా ఆధ్యాత్మిక ప్రయాణంలో సంఘ కాపరత్వం కలిగి సేవ జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నాము. నా జీవితంలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని, ఎందుకంటే మనుషులంగా మనం అనుకునేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి, మనము కోరుకునేది ఒకటి, దేవుడు చేయాలనుకునేది ఒకటి, మనం ఊహించుకునేది ఒకటి, మన జీవితంలో దేవుడు చేసేది ఇంకొకటి. కాబట్టి మనం ఎన్నో ఆశయాలు కలిగి ఉంటాం. అది కాదు, కానీ దేవుని సన్నిధిలో దైవ జనాంగమా, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని చిత్తానికి చోటు ఇవ్వండి, దేవుని సంకల్పానికి అవకాశం ఇవ్వండి, దేవుని దర్శనము ఉద్దేశం ఏదైతే ఉందో దానికి లోబడండి. అది నా జీవితంలో నెరవేర్చబడాలి. అయ్యా నీ చిత్తం ఏంటి, నీ దర్శనం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, దాన్ని నా జీవితంలో నెరవేర్చయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నెరవేర్చబడేంత వరకు కూడా కనిపెట్టి నిరీక్షణతో దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళండి. దేవుని చిత్తం అనేది నెరవేర్చబడే రోజు ఒకటి వస్తుంది. ఆయన మన పట్ల సంకల్పించింది ఏదైతే ఉందో దాన్ని సంకల్పించకుండా, దాన్ని నెరవేర్చకుండా, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో జరిగించకుండా
దేవుడు మనల్ని అయితే ప్రాణముతో భూమి మీదే బ్రతికింప చేస్తాడు, కానీ మన ప్రాణాలు తీసుకోడు. ఎప్పుడైతే ఆయన చిత్తము, ఆయన దర్శనం, ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడిన తర్వాతే మనం భూలోకంలో దేవుని నామాన్ని గణపరచడానికి అనుకూలంగా దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఇది నా జీవితంలో దేవుడు చేసిన మహాద్భుతమైన మహోన్నతమైన కార్యము. లోకములో వెలివేయబడిన స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో ఉన్న నన్ను, నా భర్తను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక బలమైన ఘనమైన సేవా పరిచర్యలో బలముగా ముందుకు వెళుతూ ఉన్నాము. ఇద్దరము కూడా ఇంకా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మూడు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు దేవుడు మాకు ఇచ్చిన ఒక్కగానొక బిడ్డ బ్లెస్సీ ప్రవళిక కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రస్తుతం తను కూడా స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్ సర్చింగ్లో ఉంది. తన కొరకు, తన భవిష్యత్తు కొరకు దేవుడు తన పట్ల ఉన్న చిత్తం ఏదో, ఉద్దేశం ఏదో, దేవుడు తనని భవిష్యత్తులో ఏ విధంగా మలచబోతు, ఆయన చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చబోతూ ఉన్నాడో తన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడలాగున ఈ సాక్ష్యాన్ని వింటున్న వారందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా. ఈ సాక్ష్యం ద్వారా కొంతమంది అయినా సరే ఆదరించబడాలి, ఊరట చెందాలి, దేవుని యొక్క సన్నిధిలో బలంగా పట్టబడాలి. దేవుని కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు ఏ విధంగా జరిగించాడో ఆ విధముగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితాల్లో జరిగించడానికి అనుకూలంగా దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానికి తల వంచినట్లయితే, ఎందుకంటే మేము తల ఉంచాము దేవుని చిత్తానికి, దేవుని పిలుపుకి తల ఉంచాం. కొంతమందికి దేవుని పిలుపు ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది, సావుకుల ద్వారా, లేకపోతే ప్రసంగాల ద్వారా, లేకపోతే దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. నువ్వు నా సేవకు రావాలి, నేను నిన్ను పిలుచుకుంటున్నాను, నేను నిన్ను సేవకునిగా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, మాట్లాడిస్తూ ఉన్నా కూడా ఈ లోకంలో కొంతమంది సేవకి తలొగ్గని వాళ్ళు ఉన్నారు, దేవుని పిలుపుకి తలంచని వాళ్ళు లేకపోలేదు. అలాంటి వారి జీవితాల్లో కొన్ని స్ట్రగుల్స్, కొన్ని మానసికపరమైన ఇబ్బందులు, కొన్ని ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో, ఆయన చిత్తానికి తలంచుతారో, ఆయన పిలుపుకి లోబడతారో వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఉన్నతంగా ఉంటాయి, మహాద్భుతంగా ఉంటాయి. మహిమోన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేస్తాడు అనడానికి నేను, నా కుటుంబం ఉదాహరణ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చెప్పిన ఈ సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈ విధముగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన ఏలీషా గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మా రాజా, నిత్యుడోగు తండ్రి, సమాధానకర్త, జీవాధిపతి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయమున నాయన తండ్రి ప్రభా, యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రత్యేకమైన సాక్ష్యాన్ని నాయన అనేక మందికి, క్రైస్తవ సమాజానికి అందించడానికి మీరు నాకు చూపిన గొప్ప కృపను బట్టి నీ వందనాలు. ఈ రోజు వరకు కూడా ఎంతో మంది కొన్ని సంవత్సరాల తరబడి నాయన పిల్లలు లేక నన్ను కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో నాయన తండ్రి ఆయుర్వేదిక్ అని, పసర మందులని, అయానని ఇంగ్లీష్ మందులని, అయానైన తండ్రి ప్రభా, అయానైన తండ్రి ఎన్నో వాడి, అయా ఇక నాకు సంతానం అందదు, నా గర్భంలో స్థిరపరచబడదు, దేవుడు అయానని కార్యం చేయట్లేదని విసికి వేసాగిపోయిన వారు క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు. ఎవరైనా సరే అయానైన తండ్రి ప్రభా, ఈ సాక్ష్యాన్ని ఎవరైతే విన్నారో, ఇంకా గర్భఫలం అందక, గర్భఫలం పొందుకోక, అయా గర్భఫలం రాదు, అయ్యా ఇక నేను పిల్లల్ని కనలేను, నాకు సంతానం కలగదు అని నిరుత్సాహంతో ఉన్నారో అలాంటి వారికి సాక్ష్యం నాయన తండ్రి ప్రభా, ఒక నాయన తండ్రి ప్రభా ప్రత్యేకమైన స్థితిలో వారిని అయా ఆధ్యాత్మికంగా నిబద్ధతలోనికి తీసుకుని రావడానికి మీరు కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే నేను నీ బిడ్డలుగా భూలోకంలో బ్రతుకుతూ ఉన్నారో వారందరూ కూడా నీ చిత్తం ఏంటనేది నిన్ను అడిగి, నీ చిత్తానికి లోబడి అయా నీ చిత్త ప్రకారం వారి జీవితాల్లో జరగాలని ఆశపడి ప్రార్థన చేస్తారో వారందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి ఉన్న ప్రతి సమస్య యేసు నామములో నెరవేర్చబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారి మీద, వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన అయా శోధనలను, శ్రమలను, ఇరుకులు, ఇబ్బందులను, అయా బలహీనతలను యేసు నామములో కాల్చివేస్తున్నాను. ఒక దైవ సావుకురాలిగా నేను తండ్రి, ఒక తల్లిగా నేను క్రైస్తవ సమాజంలో అయా ఎంతమంది అయితే నేను సంతానము లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు, అయా నేను జీవితంలో భవిష్యత్తులో సెటిల్ కాక నేను తండ్రి ప్రభా, భవిష్యత్తు ఏంటో తెలియక, వారి జీవితం ఎటుపోతుందో తెలియక మానసికంగా నలిగిపోతూనైనా
కుమిలిపోతున్న వారి అంతరంగాన్ని మీరు గ్రహించి వారి జీవితాల్లో నాయన తండ్రి ప్రభా గొప్ప గొప్ప కార్యాలు జరిగించి మీ నామ మహిమార్థమై ఈ రోజు నన్ను సాక్షిగా ఎలా నిలబెట్టారో ఆ విధముగా అనేక మంది జనాంగాన్ని నీ నామ మహిమార్థమై భూలోకంలో సాక్షులుగా నిలబెట్టి అయ్యా ఇలాంటి సాక్ష్యాల ద్వారా అనేక మందినైనా మీ రాజ్య వ్యాప్తిలో నాయన తండ్రి చేర్చబడే ధన్యతను దయచేసి మీరే మహిమ పొందమని నా సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ వచ్చిందని నమ్ముతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.